రాకేష్ రెడ్డి గారు మాత్రమే ముందు మాట్లాడిన తర్వాత నేను మహేష్ రెడ్డి గారికి ఇస్తాను. మహేష్ రెడ్డి గారిని నేను ఇస్తాను మీకు. మీరు మహేష్ రెడ్డి గారికి ఇస్తాను. హరీశ్రావు గారు చెప్పండి, మీరు కూడా సాంప్రదాయ సంబంధం. సార్ ఇట్స్ మోర్ దాన్ 1 అవర్ సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ వారు మాట్లాడిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మీరు దాన్ని డిలీట్ చేసేయండి, సభ రికార్డుల నుంచి తొలగించి మీరు ముందుకు పోవాలి. కానీ ఇట్లా మీరు గంట సేపు సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదు. మా రిక్వెస్ట్ మీతోని సార్, ఇప్పుడు ఎందుకంటే రైతుల పద్దు ఈరోజు ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ అత్యంత ముఖ్యమైనటువంటి పద్దుల మీద ఈరోజు చర్చ జరగాల్సింది. సో మీరు ఎల్ఏ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా మేము కోఆపరేట్ చేయాలి, హౌస్ నడవాలనే ఉద్దేశంతో మా సభ్యులు మొదలు మాట్లాడాల్సి ఉన్నా కూడా విత్ గ్రేట్ రెస్పెక్ట్ మేము మీకు అవకాశం ఇచ్చాం. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, మీరు 1 అవర్ నుంచి మీ ఇద్దరు పందాలకు పట్టింపులకు పోయి రాష్ట్రంలో రైతులకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి, దళితులకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి జరగాల్సిన చర్చ పక్కదారి పట్టడం ఎంత మాత్రం కూడా సబబు కాదు. ఈ 2 పక్షాలను కూడా కోరుతా ఉన్నాను, మేము 2 పక్షాలను కూడా కోరుతా ఉన్నాము. అయితే హుందాగా విపక్షమైన ముందుకొచ్చి ఇష్యూను క్లోజ్ చేయాలి. లేదు ప్రభుత్వం కూడా మీరు రికార్డుల నుంచి తొలగించైనా చర్చను ముందుకు తీసుకుపోవాలి. కానీ మీరిద్దరు పందాలకు పట్టింపులకు పోయి ఈ రాష్ట్రంలో కోట్లాది మంది దళిత గిరిజన మైనారిటీలకు మీద జరిగేటువంటి చర్చ చాలా ముఖ్యమైనటువంటిది కనుక ఐదర్ యూ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద రికార్డ్స్ ఆర్ లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే టు విత్డ్రా ద వర్డ్స్. మీరు ఇద్దరు పట్టింపులకు పోయి మొత్తం చర్చ పక్కదారి పట్టడం అనేటువంటిది ఈ సభకు మంచిది కాదు. ఇలా లక్షలాది మంది ఈ సభ వైపు చూస్తున్నారు. మా ముస్లింలకు ఏం జరుగుతుంది, మా దళితులకు ఏం జరుగుతుంది, మా గిరిజనులకు ఏం జరుగుతుంది, మా రైతులకి బడ్జెట్లో ఏం పెట్టారని చెప్పి చూస్తా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన, దళిత గిరిజన మైనార్టీల పక్షాన మాట్లాడాల్సిన బాధ్యత మాకుంది. దయచేసి ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టి మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. రాకేష్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను నేను. మీరు మాట్లాడండి. రాకేష్ రెడ్డి గారు సభ్యుడు మాట్లాడిన సభ్యులు రాకేష్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. మీరు ఎల్ఏ మినిస్టర్ సార్, గౌరవనీయులు బీజేఎల్పీ నాయకులకి, మహేశ్వర్ రెడ్డి గారికి స్పీకర్ గారు ఏదైనా డైరెక్షన్ ఇస్తే దాన్ని అమలు చేసే ప్రయత్నంతో పాటు దాన్ని విశాలంగా అర్థం చేసుకొని దాని పరంగా ముందుకు పోతేనే సభ నడుస్తుంది అధ్యక్ష. ఇది కింద ఏదో గ్రామాల్లో ఎవరో కింద వారు కొట్టడం, నేను ఉంటా ఇక్కడే, నేను ఇట్లనే చేస్తా అట్లానే చేస్తా అంటే సార్ మీకు కూడా హక్కులు, మీరు చెప్పేది సభ మొత్తం కూడా మీ సంబంధించిన మరి ఈ అంశాలపైనే నడవాలి అధ్యక్ష. ప్రొసీజర్ పరంగానే నడవాలి, రూల్స్ పరంగానే నడవాలి, ఈరోజు ప్రెసిడెంట్స్ పరంగానే నడవాలి ఈ సభ. నేను నా సొంతగా నేను చెప్తాను, స్పీకర్ గారు వినాలే, ఇదే విధంగా వినాలే, లేకుంటే లేదు. తప్పు చేసి ఏం సార్ ఇది? ఈరోజు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, గౌరవనీయులు హరీష్ రావు గారు మాట్లాడారు. ఈరోజు దళితుల గురించి, గిరిజనుల గురించి, మైనారిటీల పక్షాన దేశ స్థాయిలో అధ్యక్ష, ఈరోజు పేదవాడు ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరమ్మ గురించి తెలియని ఆ పేదవాడు ఉండడు, ఆ పేదవాడు తలుచుకోని క్షణం ఉండదు. వారి గురించి మాట్లాడుతూ ఉన్నాం హరీష్ రావు గారు. ఈరోజు ఆ పేదవాడు గురించి ఆ రోజు నుంచి వారు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రిగా పనిచేస్తున్నప్పుడు వారు తీసుకొచ్చిన అనేక సంస్కరణలు పేదవాడికి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఈ విధంగా చేయడం సరికాదు అధ్యక్ష. మేమేమి పట్టువిడిలో పోతలేము, ఒక డెకరం కావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. దిస్ షుడ్ నాట్ బికమ్ ఏ ప్రెసిడెంట్. ఇప్పుడు వారు వచ్చారు, వారు మాట్లాడారు, ఈ రోజు రాకేష్ రెడ్డి గారు ఏదంటే అది మాట్లాడిపోవచ్చు అని సపోర్ట్ చేస్తూ ఉన్నారు బీజేఎల్పీ నాయకులు. రేపొద్దున మా యువ శాసనసభ్యుడు కూడా అదే విధమైన సాంప్రదాయం తీసుకుంటాడు అధ్యక్ష. లేకుంటే ఇంకో వారు టీఆర్ఎస్ పరంగా కొత్తగా వచ్చిన వారు అదే విధమైన సాంప్రదాయం తీసుకుపోతే యాజ్ ఎ ఎల్డర్, యాజ్ ఎ లీడర్, ఈ మహేశ్వర్ రెడ్డి గారు హ్యాస్ టు గైడ్. ఈ ఈజ్ ఎ లీడర్, సార్.
ఈజ్ ద లీడర్ ఆఫ్ ద బీజేఎల్పీ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా నేను ఇట్లనే ఉంటాం, మేము చెప్పము. అది ఏం సార్, అది ఏమైనా ఊర్లో పంచాయతీలు చేస్తున్నామా సార్? ఇక్కడ ఏమైనా ఊరు పంచాయతీ ఇది సార్? మీరు డైరెక్షన్ ఇవ్వాల్సిందే, మీరు డైరెక్షన్ పాటించాల్సిందే. మేము కానీ వారు కానీ మొత్తం యావత్ 119 మంది శాసనసభ్యులు మీ డైరెక్షన్కి పాటించాల్సిందే. లేకుంటే సభా హక్కులకే ఉల్లంఘన జరుగుతున్నట్టు కనబడతా ఉంది స్పష్టంగా. దాని క్రమేణా మీరు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మరి మీరు ఆలోచన చేయాలి. సభా సాంప్రదాయాలను, సభా ఉందత్వాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని నేను గౌరవనీయులు మీ ద్వారా బీజేపీ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను. గౌరవ రాకేష్ రెడ్డి గారు, మీ సీట్లో కూర్చోండి. మీరు మీ స్థానంలో కూర్చోండి. మీరు వెళ్ళి మీ స్థానంలో కూర్చోండి. వారి స్థానాల్లో కూర్చోండి. హరీష్ గారు, ఎవరే స్థానం, మీ స్థానాల్లో కూర్చోండి. మీకు అవకాశం ఇస్తున్నారు, మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్. మీ